అంటూ ఎప్పుడెప్పుడు ఆడుకుంటానా అని ఎదురు చూస్తుంది. నేను చెల్లిని ఉయ్యాల్లో వేసి ఊపుతాను. మన అందరాశలు ఇంత బలంగా ఉండబట్టి భగవంతుడు కరుణించాడు. అనసూయ, నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా. అలాగే బాబు. తాత, అమ్మమ్మ ఎలా ఉంది? నీకన్నీ గుర్తుంటాయే. అమ్మ క్షేమంగా ఉంది కదా, అమ్మమ్మ కూడా క్షేమంగా ఉంది. తీసుకోండి బాబు. బాగుందా? అమ్మా, నేను నీకోసం చాలా ప్లాన్లు చేశాను. కావాలంటే చూపిస్తాను పదా. ఏమైందమ్మా? అమ్మకేం కాలేదులే రోజు. దీపా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా దీపా, కార్తీక్, ఏం మాస్టారు? బిడ్డ క్షేమంగా ఉంటే దేపెందుకు నీరసంగా ఉంది? దీప్ ఎందుకు నాలాగే నడుస్తుంది? మా మమ్మీకి డోనర్ నేనా దీపా? అమ్మా చెల్లెమ్మా, స్వప్న, చెల్లెమ్మా, తొందరగా రండమ్మా. ఏమైందన్నయ్యా? ముందు స్వీట్స్ తీసుకోండి, చెప్తాను. తీసుకోండి, తీసుకోమ్మా, స్వీట్ తీసుకో. ముందు స్వీట్ తినండి, తీసుకో. తినండి, చెప్తాను. శుభవార్త ఏంటంటే సుమిత్ర వదిన క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇక రెండో శుభవార్త ఏంటంటే దీప కడుపులో బిడ్డని వదిలించుకోవాలన్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంది. ఇప్పుడు దీప ఇంట్లోనే ఉంది. రెండు శుభవార్తలే అన్నయ్య. ఈ సంతోషాన్ని ఇక్కడితో ఆపకూడదమ్మా. మూడో శుభవార్త కూడా ఉంది. ఏంటి మావయ్య అది? ఆ శుభవార్త ఏంటంటే నీకు మళ్ళీ పెళ్లి చేయబోతున్నావు. శ్రీధర్ బావ నేను వెళ్ళి నీకు సంబంధం చూసాం. నానా, ఆ అబ్బాయి కూడా అన్ని విధాలుగా నచ్చాడమ్మా. స్వప్నకి పెళ్ళండి నానా. నీ గురించి చెప్పాం. నీ ఫోటో చూసి నీ వివరాలు అడిగి ఓకే చెప్పాడు. నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేండి నానా. మాట్లాడుతున్నాను కదా, కాస్త ఓపికగా వినరా. చెల్లెమ్మా, అబ్బాయి అమ్మాయిని చూడాలన్నాడు. ముందుగా తనే వచ్చి అమ్మాయితో మాట్లాడి ఆ తర్వాత పెద్దలతో కలుస్తానని చెప్పాడు. అబ్బాయి రేపు మన ఇంటికి వస్తున్నాడమ్మా. ఏంటి మావయ్య ఇది? దీని పెళ్లి చూపులు అంటారమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి వీటి గురించి తెలియదులే. అదేంటి, స్వప్నకి వేరొకరితో పెళ్ళేంటి? నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి చెల్లెమ్మా. ఎంతకాలం మనం మాత్రం కలలో బతుకుతాం? స్వప్న కాసి విడాకుల కాగితాల మీద సంతకాలు చేశారు. విడాకుల కోసం కోర్టుకి అప్లై చేశారు. ఈ లోపు మంచి సంబంధం ఖాయం చేసి పెట్టుకుంటే కోర్టు విడాకులు మంజూరు చేసిన తర్వాత రోజే స్వప్నకి పెళ్లి చేయొచ్చు. బావ నాతో చెప్పింది నేను మీతో చెప్తున్నానమ్మా.
దీంట్లో ఏ మార్పు లేదమ్మా. రేపైతే పెళ్లి కొడుకు స్వప్నం చూడడానికి వస్తున్నాడు. అమ్మ స్వప్న, నువ్వు రెడీగా ఉండమ్మా. ఏంటి క్వాలిటీ బాగా వచ్చిందా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాన్న గొంతులా ఉంది. కాంచనని పరామర్శించడానికి వచ్చానండి. పిన్ని గొంతులా కూడా వినపడుతోంది. నేను చూస్తాను. పరామర్శించడానికైతే ఫోన్ పట్టుకొని ఇక్కడేం చేస్తున్నావు? ఏం పారు, చాటుగా నిలబడి వీడియో తీస్తున్నావా? నేనెందుకు వీడియోలు తీస్తానురా? మరి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? కోడలు కడుపులో ఉన్న బిడ్డ చనిపోతే కాంచన బాధపడదా అండి? అందుకే ఎలా ఓదార్చాలో అర్థం కాక ఇక్కడే నిలబడ్డాను. కానీ ఇందులో తెలిసిన విషయం ఏంటంటే బిడ్డ తల్లి క్షేమంగానే ఉన్నారు. అవునా? అవును తాత. కాంచన దశరథ పడుతున్న ఆనందానికి చూస్తూ మురిసిపోతూ నేను వెళ్తే వాళ్ళ ఆనందం ఎక్కడ చెడిపోతుందోనని నా కాళ్ళు ఇక్కడే ఆగిపోయాయండి. నువ్వు ఎప్పటికప్పుడు నీ 2 కళ్ళు మా మీద నిఘా పెట్టుంచావని మాకు తెలుసులే పారు. నువ్వెప్పుడు ఇంతేరా? ప్రేమ చూపించే వాళ్ళని నువ్వు అపార్థం చేసుకుంటావు. ఏమండి, మనం లోపలికి వెళ్దాం రండి. 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 నువ్వు వస్తున్నావని చెప్పుంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదరా. బిడ్డకి క్షేమంగా ఉందంటరా. ఈ సువార్త ఇంత ఆలస్యంగా నాకు చెప్పేది. అరే కార్తీక్, మీ నిర్ణయం వెనక్కి తీసుకొని చాలా మంచి పని చేశారా. మీకు మీరే అంత మురిసిపోకండి. ఇక్కడ ఏదో మనకి తెలియని రహస్యం ఉంది. ఏంటది? చంటిదానా, నువ్వు లోపలికి వెళ్ళవే. నేనెందుకు వెళ్ళాలి? రౌడీ, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే నాన్న. చూసారా, కొందరికి ఎవరు చెప్పాలో వాళ్లే చెప్పాలి. అలాగే కొందరిని ఎవరు అడగాలో వాళ్లే అడగాలి. ఏ దీపా, నువ్వు ఇలారా. పారు, మనిషి నీరసంగా ఉందని చూస్తుంటే తెలియట్లేదా? చేపట్టుకుని లాగుతావేంటి? దీపా, నువ్వు ఇలా కూర్చో. పాపం, చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నట్టుంది. ఏం కాంచనా, నీకేం అనుమానం రావటం లేదా? అనుమానం దేనికి పిన్ని? ఏ ఆపరేషన్ జరగకుండా దీప్ ఎందుకు నీరసంగా ఉంది? దీప్ ఎందుకు నడవలేకపోతోంది? దీనికి కూడా ఏదో కారణం ఉంటుంది కదా. సైలెంట్ గా మీరు బిడ్డని వదిలించేసుకుని ఎక్కడ నీ తల్లి నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనివ్వదేమోనని బిడ్డ క్షేమంగా ఉందని అబద్ధం చెప్పేవేమో. నా బిడ్డ గురించి నేను అబద్ధాలు చెప్తానా? ఇంతకు ముందు తమరు అబద్ధాలు చెప్పింది కూడా తమ బిడ్డ గురించే. హాస్పిటల్లో సుమిత్రకి ఆపరేషన్ జరిగింది. మేమేమో ఆ హడావిడిలో ఉన్నాం. మీ వైపు ఏం జరుగుతోందో పూర్తి వివరాలు మాకు తెలీదు. మేము బిడ్డని కావాలనుకుంటున్నాం అన్న తర్వాత ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతున్నారు? అత్తయ్య గారు అడిగింది కరెక్టేరా మాస్టారు. అవునరా కార్తీక్, బిడ్డ ఉంది అంటే మీరు నిర్ణయం వెనక్కి తీసుకున్నారని అర్థం.
నిర్ణయం వెనక్కి తీసుకుంటే దీపెందుకు ఏదో ఆపరేషన్ జరిగిన మనిషిలా అలా నీరసంగా ఉంది? మనిషిని చూస్తేనే అర్థమవుతోంది ఏదో జరిగిందని. ఏం జరగలేదు మాస్టారు. అబద్ధాలనేవి నీకు అలవాటైపోయాయిరా. సెల్ఫీ అప్లోడ్ చేద్దామా? ఇది మనం కలిసి కొన్నాం కదా, నీది. మాట దాటేయడానికి, నిజాలు దాచేయడానికి తడువుకోకుండానే చాలా సులువుగా చెప్తున్నావు. నువ్వు ఉండు చెల్లెమ్మా. ఎంతసేపు కార్తీక్ బాబునే నిలదీస్తావు కానీ దీపని అడగవే. అదే కదా మనకు సమాధానం చెప్పాల్సింది. ఆదరు కొట్టేవనసూయ, నువ్వు అసలైన మేనత్త వంటి. అడుగునే మేనకోడల్ని హాస్పిటల్ ఏం జరిగిందో. ఏం జరుగుతుంది? ఏం చెప్పాలి? నా కడుపులో బిడ్డ ఉంది. ఇంట్లో నుంచి ఎలా వెళ్ళాను అలాగే తిరిగి వచ్చాను. ఊరికే తిరిగొస్తే ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం ఎందుకు? ఇలా నీరసంగా ఉండడం ఎందుకు? కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నా అనుమానం కూడా అదే. కడుపుతో ఉందా లేక ఖాళీ కడుపుతో ఉందా అని. పారు, నిజం చెప్పలేనోడు అరుస్తాడ్రా. నీ దగ్గర ఎందుకు నన్ను నేను నిరూపించుకోవాలి? ఒరేయ్, పిన్ని వదిలే. నాకు సమాధానం చెప్పరా. దీప్ ఎందుకు నీరసంగా ఉంది? బిడ్డని వదిలేసుకుంటే దీపని జీవితంలో క్షమించరని మీ అమ్మ చెప్పింది. బిడ్డకేమైనా అయితే దీపని నా జీవితంలోనే క్షమించను. అలా జరుగుతుందని భయపడి అబద్ధం చెప్తున్నారా? సుమిత్ర క్షేమంగా ఇంటికొచ్చింది. దీప కూడా క్షేమంగా బిడ్డతో తిరిగి ఇంటికొచ్చిందంటే భగవంతుడు మన మీద దయ చూపించాడు అనుకున్నాను. భగవంతుడే మా మీద దయ చూపించాడు తాత. దీప నీరసంగా ఉండడానికి కడుపులో బిడ్డకి ఏ సంబంధం లేదు. బిడ్డ చాలా క్షేమంగా ఉంది. మరి దీప్ ఎందుకు నీరసంగా ఉంది? పిన్ని వదిలేయచ్చు కదా. దీప ఎందుకు నీరసంగా ఉందో మాకు తెలియాలి కదా. అవునరా, దీప్ ఎందుకు నీరసంగా ఉందిరా? ఏం జరిగింది చెప్పరా. చెప్పరా, ఏం జరిగింది? ఒక మంచి విషయం జరిగినప్పుడు ఆనందించాలి గాని జరిగిపోయిన దాని గురించి వివరాలు ఎందుకు? వివరాలు తెలియాలన్నయ్యా. మరోసారి నేను మోసపోలేను. నా కోడలు ఎందుకు నీరసంగా ఉందో వీడు చెప్పాల్సిందే. అవును కార్తీక్ బాబు, దీప్ ఎందుకు నీరసంగా ఉంది? చెప్పరా, దీప ఎందుకు నీరసంగా ఉంది? కింద పడింది. కింద పడిందా? అవును తాత. మేము బిడ్డను వద్దనుకున్నాం. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు దీప కాలు జారి కింద పడింది. అదృష్టం బాగుండి వెనక్కి పడింది. అప్పుడే మేము రియలైజ్ అయ్యాం, బిడ్డని మనమంతా కోరుకోవటం కాదు, బిడ్డే మనల్ని కోరుకుంటుంది అని. ఇది దేవుడి లీలో మీ ఆశీర్వాదమో మరేదైనానో నాకు తెలియదు, కానీ మేమైతే నిర్ణయం వెనక్కి తీసుకున్నాం. వెనక్కి పడినప్పుడు సహజంగానే దెబ్బ తగులుతుంది. అందులోనూ గర్భిణీ స్త్రీ అయితే ఇంకాస్త ఇబ్బందిగా ఉంటుంది. డాక్టర్ ప్రాబ్లం లేదని చెప్పారు. టాబ్లెట్స్ వాడుతుంది కాబట్టి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అమ్మయ్యా, మళ్ళీ ఎక్కడ ఎలాంటి మాట వినాల్సి వస్తుందోనని భయపడి చచ్చానురా. ఇది నిజమా అబద్ధమా? కార్తీక్ మాటలు వింటుంటే నిజం దాస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. వాడు నీ దగ్గరేం దాస్తాడు చెల్లెమ్మా? ఇప్పుడు నా దిగులంతా పోయిందన్నయ్యా. దీపా, నువ్వు ముందెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నయ్య, ఇంటికి
ఇంటికొచ్చి ఒకసారి వదిన్ని చూడాలనుంది. నన్నెప్పుడు తీసుకెళ్తావో చెప్పు. శ్రీధర్, రేపు మీరంతా మా ఇంటికి రండి. అలాగే మావయ్య గారు. ఈ పారు ఉన్నట్టుండి ఎందుకు ఊడిపడింది? జోస్నేవి అనుమానంతో పారుని పంపలేదు కదా. దీపే సుమిత్ర కూతురే. తనే నాకు అనుమానం రాకుండా ఏమైనా చేశారా? నాకు ఈ అనుమానం మొదటి నుంచి ఉంది. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నేను నిజాలు తేల్చాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు బావా. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? వీళ్ళనంత తొందరగా పంపించండి. వాటి కోసమే ఎదురు చూస్తున్నాను. బట్ వన్ థింగ్, రిపోర్ట్ ఆఫ్లైన్లోనే తీసుకుంటాను. కానీ నా పేరు కానీ నా వివరాలు కానీ ఎవరికి తెలియకూడదు. అన్ని అనుమానాలకి ఒక్కటే సమాధానం. దీప. నేను అనుకున్నది తెలిసేంత వరకు నేనే సుమిత్ర కూతుర్ని. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలైన సుమిత్ర కూతురు ఎవరో. హాయిగా రెస్ట్ తీసుకోక నీకు ఈ అనుమానాలు అవసరమా? నాకు ఫలానా అనుమానం ఉందని నీతో చెప్పానా? ఏ అనుమానం లేకపోతే నన్ను దీపింటికి ఎందుకు పంపిస్తావు? అంతా నీ వల్లే గ్రాని. నేనేం చేశాను? నిజం చెప్పు. నువ్వు దీప రూమ్ ముందు సరిగ్గా కాపలా కాయలేదు కదా? దూరం చేసిన నీ మనవరాలు దొరికిందమ్మా. దాసు, నేనెక్కడికి పోయానే? అక్కడే ఉన్నాను. నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు. ఉన్నాను. అంటే కొన్ని నిమిషాలు మాత్రమే అలా పక్కకెళ్ళాను. నువ్వక్కడ పూర్తిగా లేవా? జస్ట్ 5 minutes లేను. జీవితాలు నాశనం అయిపోవడానికి ఆ 5 minutes చాలు. ఇప్పుడు నీ అనుమానం ఏంటో చెప్పు. నీకేం చెప్పినా అర్థం కాదులే. చెయ్యాల్సిందంతా చేసావు కదా. చూడు మనవరాలా, నీ అనుమానం ఏంటో నాకు అర్థం కావటం లేదు. నువ్వు సుమిత్ర కూతురువే. మీ అమ్మ నువ్వే కాపాడుకున్నావు. ఇక ఆ దీపేమో కడుపులో బిడ్డను వదిలించుకోవాలనుకుంది. మళ్ళీ దానికేం బుద్ధి పుట్టిందో తెలియదు కానీ మనసు మార్చుకుంది. మనసే మార్చుకుందో ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసు? అంతకు మించి ఏం జరుగుతుందిలే. మహా అయితే అత్తగారికి భయపడి ఉంటుంది. కడుపు తీయించుకుంటే ఇంట్లో అడుగు పెట్టనివ్వనని కాంచన చెప్పింది కదా. మరి దీపెందుకు నాలాగే నడుస్తుంది? కింద పడిందంట. నువ్వు చూసావా? పడిందో లేదో నీకు తెలుసా? తెలిస్తే నీ మీద ఎందుకు ఆధారపడతాను? అబ్బా, అంతా ప్రశాంతంగా ఉండేటప్పుడు కూడా నువ్వు ఇలా టెన్షన్ పడ్డం అవసరమా? నువ్వు హ్యాపీగానే ఉన్నట్టున్నావు కదా. అవునే. దీప నిర్ణయం మార్చుకుంది అనగానే చాలా ఆనందంగా అనిపించింది. ఏమిటో ఈ మధ్య ఎవరు ఆనందంగా ఉన్నా నాకు ఆనందంగానే ఉంటోంది. నీ బుర్ర సరిగా పనిచేయక ఎవరు ఆనందంగా ఉన్నా నీకు ఆనందంగానే ఉంటుంది. ఒకవేళ నీ బుర్ర కనుక సరిగ్గా పనిచేస్తే వెనక్కి పడిన దీప ఆపరేషన్ జరిగిన నాలాగా ఎందుకు నడుస్తుందో నీకు అనుమానం వచ్చేది. కడుపుతో ఉన్న మనిషి వెనక్కి పడింది అంటే అలా కాకపోతే ఇంకెలా నడుస్తుంది? అనవసరమైన అనుమానాలు మానేసి టాబ్లెట్లు వేసుకుని పడుకో. నాకు నిద్ర వస్తోంది. నేనెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. అన్నట్టు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. నా టైం బాగుండి జస్ట్ మిస్ అయ్యాను. లేకపోతే మీ తాతకి దొరికిపోయేదాన్ని. మరొకసారి ఇలాంటి సీక్రెట్ ఏజెంట్ పనులు నాకు చెప్పకు, అర్థమైందా? లేదు గ్రాని, హాస్పిటల్లో ఏదో జరిగింది. నేను అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను రా. అంటే నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసావు గ్రాని. అలాగని నేను దేన్ని వదిలిపెట్టను.
అన్నీ తొందరలోనే తెలుస్తాయి. మన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నందుకు బానే ఉంది బావా, కానీ జోష్న గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. ముందు టాబ్లెట్ వేసుకో. మనం ఎవరి గురించి తలుచుకుని భయపడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు దశరథ సుమిత్రల కూతుర్నే అని జోష్న అనుకుంటుంది. మనం వేస్తున్న అంచనా కంటే తన ఆలోచన చాలా ముందుంటుంది బావా. దీప కూడా నీరసంగా ఉందనే వార్త పారిజాతం గారి ద్వారా ఈ పాటికి తనకి చేరే ఉంటుంది. చూడు దీప, మీ నాన్న చేసిన హోమం, మా అమ్మ కోరిక, మా తాత ఆశ, ఇవన్నీ కలిసి బిడ్డకి పూర్ణాయుష్ పోసాయి. ఈ బిడ్డని భూమి మీదకి రాకుండా ఎవ్వరూ ఆపలేరు దీప. ఈరోజు సౌరికి బొమ్మనిచ్చావు, రేపు నిజంగానే చెల్లినిస్తావు. ఇక జోస్న ఏం చేస్తుందన్న విషయం నువ్వు మర్చిపో దీప. మనం జరిగిన మంచిని గుర్తించకుండా జరగబోయే ప్రమాదం గురించి ఊహించుకుంటూ ఉంటే మనకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. నువ్వెంత ధైర్యం చెప్పినా నాలో ఉన్న భయం పోవట్లేదు బావా. నా భయం అంతా జోష్న గురించే.